హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో మై డెస్క్ మేట్ అనే చైనీస్ హై స్కూల్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీరు ఎవరైనా ముందు పార్ట్స్ని మిస్ అయి ఉంటే లింక్స్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు రెండు టీమ్స్ సిక్స్త్ గేమ్ అయిన 3-legged రేస్ గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు. గేమ్ స్టార్ట్ అయిపోతుంది. ఆపోజిట్ టీం అయితే చాలా స్పీడ్గా కాన్ఫిడెంట్గా నడిచేస్తూ ఉంటారు, కానీ వీళ్ళ ముగ్గురు సరిగ్గా నడవలేకపోతారు. అందుకే వీళ్ళకో తెలివైన ఆలోచన వస్తుంది. ఎలాగో లిటిల్ కింగ్ కాంగ్ చిన్నగా బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి మధ్యలో నుంచుంది. ఆ అమ్మాయిని ఎత్తేస్తే వీళ్ళిద్దరూ కూడా ఈజీగా నడిచేయగలుగుతారు. వీళ్ళు అనుకున్నట్టే వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. లాస్ట్ మూమెంట్లో వాళ్ళని ఆపోజిట్ టీంని ఓడించేసి వీళ్ళైతే గెలిచేయగలుగుతారు చివరికి. అలాగా అల్టిమేట్గా 110 పాయింట్స్తో వీళ్ళ టీం అయితే గెలిచేస్తుంది. వీళ్ళ క్లాస్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. డోడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అగ్రిమెంట్ని చించేస్తున్నాను. యాక్చువల్గా ఈ అగ్రిమెంట్ ప్రకారం ఓడిపోయిన వాళ్ళు 1 సంవత్సరం బాత్రూమ్స్ ఇంకా గ్రౌండ్ మొత్తాన్ని క్లీన్ చేయాలి, కానీ నేను మాత్రం అలా చేయదలుచుకోవట్లేదు. మేము అందరం ఈక్వల్ కాబట్టి మీరు హాఫ్ క్లీన్ చేస్తే మేము ఇంకో హాఫ్ క్లీన్ చేస్తాము. మేమేమి ఇలాంటి రూల్స్కి కట్టుబడి ఉండమని డోడో చాలా గర్వంగా చెప్పడంతో వాళ్ళ క్లాస్ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆపోజిట్ టీం ఇప్పుడు ఓడిపోయినా పర్లేదు, మేము నెక్స్ట్ టైం గెలుస్తామని వాళ్ళతో ఇంకొక ఛాలెంజ్ని విసురుతారు. కానీ అందరూ బాగా అలసిపోవడం వల్ల అందరూ గ్రౌండ్ మీదే నిద్రపోతారు కాసేపు. ఆ ఎండలో బాగా రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళి అందరూ కలిసి కూర్చొని తింటూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ జిన్హాన్ యొక్క లైవ్ పర్ఫార్మెన్స్ చూడాలని ఉంటుంది. అందుకోసం తను పాట పాడమని అంటే తను ఏమాత్రం మొహమాట పాడకుండా వెంటనే వెళ్ళి ఒక పాట పాడతాడు. తను పాడుతూ ఉంటే చాలు వీళ్ళందరూ మెస్పరైజ్ అయిపోతారు, అంత బాగా పాడతాడు. తను ఆల్మోస్ట్ ఒక సింగర్ కూడా. సింగర్, డాన్సర్, యాక్టర్ అన్ని క్వాలిటీస్ ఉంటాయి జిన్హాన్లో. అందుకే తను ఒక సూపర్ స్టార్ అయిపోతాడు చైనాలో. సో ఇప్పుడు తన లైవ్ పర్ఫార్మెన్స్ చూడడానికి వీళ్ళందరికీ ఎంతో అదృష్టం ఉండాలి. టికెట్ డబ్బులు పెట్టాలన్నా సరే చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటిది ఒక ఫ్రీ లైవ్ షో ఇవ్వడంతో అందరూ హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరితో పాటు మిస్ చెన్ ఇంకా పీటీ టీచర్ వీళ్ళిద్దరు కూడా వచ్చి ఉంటారు. బై మిస్టేక్ గా మిస్ చెన్ కూల్ డ్రింక్ అనుకొని ఆల్కహాల్ ని తాగేస్తుంది. ఆ టేస్ట్ ఇంకా బాగుండడం వల్ల ఫుల్ బాటిల్ ని ఖాళీ చేసేస్తుంది. ఇలా చేసిందో లేదో వెంటనే మత్తు ఎక్కువైపోయి స్టూడెంట్స్ అందరు ముందుకు వెళ్ళి తన బాధని ఎక్స్ప్రెస్ చేసుకుంటుంది. అసలు ప్రిన్సిపల్ చేతిలో తను రోజు ఎన్ని తిట్లు తింటుందో అది కూడా వీళ్ళందరి వల్లే. వీళ్ళందరూ సరిగ్గా చదవకపోవడం వల్లే ప్రిన్సిపల్ ప్రతిరోజు ఈమెని ఆఫీస్కి పిలిచి క్లాస్ పీకుతూ ఉంటాడు. అంత క్లాస్ పీకించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఈవిడికి వీళ్ళందరి వల్లే. కాబట్టి మీ అందరూ బాగా చదువుకుంటే నాకు ఆ తిట్లు తప్పుతాయి కదా, మీ అందరూ చదువుకోవచ్చు కదా అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతుంది. దాంతోపాటు జనరల్గా ఆవిడ ఒక సీరియస్ టైప్ మనిషి కాదని, చాలా జోవియల్గా ఉండడమే ఆవిడకి ఇష్టమని, కాకపోతే మీ అందరు చేసే పనుల వల్లే మీరు లైన్లోకి రావాలని నేను అంత సీరియస్గా ఉంటాను అంతే అని చెప్తుంది. కానీ నెక్స్ట్ మార్నింగ్ రాత్రి తాగి వాగిన మాటలన్నీ ఈవిడికి ఇప్పుడిప్పుడే గుర్తొస్తూ ఉంటాయి. స్టూడెంట్స్ ఈవిడ గురించి ఏం ఫీల్ అవుతారని బాగా భయపడుతూనే గెటప్ మొత్తం చేంజ్ చేసుకొని క్లాస్కి వస్తుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు ముసి నవ్వులన్నీ నవ్వుకుంటూ ఉంటారు. ఆ సౌండ్స్ అన్నీ ఈవిడ చెవిలో పడతాయి. అందుకోసమే నాకు బాగా అర్థమైంది, రాత్రి అన్న మాటలన్నీ మీకు బాగా ఎక్కినట్టున్నాయి కదా, ఇంకేముంది నవ్వెందుకు ఆపుకుంటున్నారు, నవ్వుకోండి అని చెప్పంగానే క్లాస్ మొత్తం నవ్వడం మొదలు పెడుతుంది. అందరూ నవ్వుతూ ఉంటే మిస్ చెన్ కూడా చూసి నవ్వాలో సిగ్గుపడాలో తెలియక అదొకలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టి, జనరల్గా నేను నిజంగానే సీరియస్ టైప్ మనిషిని కాదు, నేను నిజంగా జోవియల్గా కామెడీగా ఉండడాన్ని ఇష్టపడతాను, కానీ మీ ఎవరూ సరిగ్గా చదువుకోవట్లేదు, మీరు నా లైన్లోకి రావాలంటే ఇంత సీరియస్గా ఉండక తప్పట్లేదు, అందుకే నేను జనరల్గా సీరియస్గా ఉన్నట్టు నటిస్తానంతే, మీ అందరూ నా ఫేవరెట్ స్టూడెంట్స్, ఇదే నా ఫేవరెట్ క్లాస్ అని కూడా చెప్తుంది. కానీ షెన్జే ఇప్పుడు ఒక బాస్కెట్బాల్ మ్యాచ్ని చూడడానికి క్లాస్ ఎక్కొట్టేసి పారిపోతాడని తెలుసుకుంటుంది మిస్ చెన్. అందుకోసం షెన్జేకి సర్ప్రైజ్ చేద్దామని వాళ్ళ క్లాస్లో ఉన్న డిజిటల్ బోర్డ్ మీదే లైవ్ బాస్కెట్బాల్ షోని వేయిస్తుంది. నిజంగానే షెన్జే క్లాస్ ఎక్కొట్టి బాస్కెట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ మిస్ చెన్నే లైవ్ షోని క్లాస్ రూమ్లో చూపించడంతో చాలా హ్యాపీగా ఎగ్జైట్ అయ్యి గెంతులేస్తూ అరుస్తూ ఉంటాడు. వీళ్ళ క్లాస్ నుంచి ఎక్కువ గోల్ రావడంతో అటువైపుగా వస్తున్న ప్రిన్సిపల్ చూసేస్తాడు. ఇంకేముంది, మిస్ చెన్ని మళ్ళీ ఆఫీస్ రూమ్కి పిలిపించుకుంటాడు. ఈసారి మామూలు క్లాస్ కాదు, చాలా దారుణంగా క్లాస్ పీకుతాడు. దానికి మించి ఇప్పుడు ఆ సెక్షన్కి మీరు ఇంకా టీచర్గా పనిచేయక్కర్లేదు, నేను మీ సెక్షన్ని మార్పించేస్తున్నాను, ఆ స్టూడెంట్స్ అందరికీ ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేయండి, గుడ్ బై చెప్పేసుకోండి, మీరు సెక్షన్ 4కి వెళ్ళండి అని చెప్పి ఇంకా లిటిల్ కింగ్ కాంగ్ వాళ్ళ క్లాస్కి మిస్ చెన్కి ఎటువంటి సంబంధం ఉండదని చెప్తాడు. ఎందుకంటే జనరల్గా అన్ని క్లాసెస్తో పోలిస్తే మీ క్లాస్ యొక్క యావరేజ్ మార్కింగే చాలా తక్కువగా ఉంది. టీచర్ లీనియన్ గా ఉంటేనే స్టూడెంట్స్ అందరికి మార్క్స్ తక్కువ వస్తాయి. అల్టిమేట్ గా ఇది మీ తప్పే కాబట్టి వేరే టీచర్ ని వాళ్ళ క్లాస్ కి అపాయింట్ చేయిస్తాను అని చెప్పి ఇంకా మిస్ చెన్ కి ఒక ఫైనల్ వార్నింగ్ ని కూడా ఇస్తాడు. ఈ విషయం తెలుసుకున్న స్టూడెంట్స్ అందరూ ధర్నా చేయడం మొదలు పెడతారు. ఎలాగన్నా మిస్ చెన్ వాళ్ళ టీచర్ గా ఉండాలి, క్లాస్ టీచర్ గానే ఉండాలి. మిస్ చెన్ కాక ఇంకా ఏ టీచర్ ని వాళ్ళు క్లాస్ టీచర్ గా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు అని చెప్పి కంప్లైంట్ చేయడానికి, ధర్నా చేయడానికి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారు. కానీ ప్రిన్సిపల్ అప్పుడే బయట నుంచి చాలా చిరాగ్గా కోపమైన ఎక్స్ప్రెషన్ పెట్టుకొని రావడంతో అసలు మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారని అనగానే వాళ్ళందరూ జాంబీస్ లాగా పరిగెత్తడం మొదలు పెడతారు. కానీ పరిగెత్తారో లేదో ఎలాగన్నా ప్రిన్సిపల్ని ఒప్పించాలని చెప్పి ప్రిన్సిపల్ ఎక్కడికి వెళ్ళినా సరే మిస్ చెన్ మళ్ళీ మా క్లాస్కి తిరిగి
తిరిగి రావాలి అని చెప్పి నోట్స్ రాసి ఆయన మొహం మీదకి అయితే విసురుతారు. ఆయన్ని ఎక్కడ సరిగ్గా ప్రశాంతంగా ఉండనివ్వరు. బాత్రూంలోకి వెళ్ళిన అదే బాధ, లంచ్ బ్రేక్లో కూర్చున్నా సరే అదే బాధ. ఈయన ప్రిన్సిపల్ ఇంకేదన్నా అన్న డౌట్ ఈయనకే వస్తుంది. అలా వచ్చేలా చేయిస్తారు. కానీ ప్రిన్సిపల్ కారిడార్ రౌండ్ చేస్తూ ఉన్నప్పుడు స్టూడెంట్స్ అందరూ అతని వీప్ మీద కొట్టి కొట్టి వెళ్తారు. తీరా చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళేం కొట్టడానికి రాలేదు, ఈ నోట్ ప్యాడ్స్ని ఆయన షర్ట్కి అంటించడానికే వచ్చారని. ఆయనకి ఇంకా అర్థం కాదు ఈ స్టూడెంట్స్ అందరూ ఎందుకు ఇలా పరిగెత్తారో. ఆ నెక్స్ట్ డే వీళ్ళు ఇచ్చిన ఈ నోట్ ప్యాడ్స్ అన్నిటినీ తీసుకొని ఒక బండిల్లా ఫామ్ చేసుకొని వీళ్ళ క్లాస్కి వచ్చి, అసలు మీరు ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా? నేను ఒక ప్రిన్సిపల్ అన్న విషయం మీరు మర్చిపోయారా ఏంటి? మీకు కామన్ సెన్స్ కూడా లేదా? నన్ను ఇలాగ ఇరిటేట్ చేయడం ఏంటి? ఇన్ని నోట్స్ అసలు నాకెందుకు అంటించారు? నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను ఊరికే వదిలిపెట్టట్లేదు. మీకు కావాల్సిందేంటి? మిస్ సెన్ మళ్ళీ తిరిగి రావడం, అంతే కదా? సరే, మిస్ సెన్ మళ్ళీ మీ క్లాస్ టీచర్గా రావాలంటే నేను ఒక ఫిట్టింగ్ పెడతాను. ప్రతి మంత్లీ ఎగ్జామ్లో కూడా మిస్ సెన్ మీకు టీచ్ చేస్తుంది. అందుకోసమే అనుకుంటా మీ అందరికీ మార్కులు తక్కువ వస్తున్నాయి. మిస్ సెన్లోనే ఏదో ఒక డిఫెక్ట్ ఉంది అనుకుంటున్నాను కాబట్టి మిస్ సెన్ని మీ క్లాస్ టీచర్గా మార్పించేశాను. కానీ ఇప్పుడు మిస్ సెన్నే మీకు కావాలంటున్నారు. సరే, అయితే నెక్స్ట్ మంత్లీ ఎగ్జామ్లో మీరు బాగా పర్ఫామ్ చేయండి. ఎప్పుడు మీ క్లాస్ యావరేజ్, ఓవరాల్ క్లాస్ యావరేజ్ చాలా తక్కువ వస్తుంది. ఈసారి కనుక మీరు మీ క్లాస్ యావరేజ్ని పెంచుకోగలిగితే, అది కూడా మీ సెక్షన్స్, మీ క్లాస్కి సంబంధించిన అన్ని సెక్షన్స్లోనూ మీరు టాప్ 3లో ఉండాలి. టాప్ 3లో ఉన్నారంటే కనుక మిస్ సెన్ని మళ్ళీ మీ క్లాస్కి తిరిగి వచ్చేలా నేను చేస్తాను. ఇది నా ప్రామిస్. కానీ మీరు క్లాస్ యావరేజ్ పెంచుకోవడం అంటే అంత ఈజీ కాదు. మీ దద్దమ్మ మొహాలన్నిటికీ అది చేత కాదని చెప్పి ప్రిన్సిపల్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. మిస్ సెన్ మళ్ళీ వాళ్ళ క్లాస్కి తిరిగి రావాలంటే వీళ్ళ క్లాస్ యావరేజ్ పెరగాలి. క్లాస్ యావరేజ్ పెరగాలంటే ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలి. మరి ఇలా చదువుకోవాలంటే మీరు ఇంకా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలని చెప్పి డోడో అందరినీ మోటివేట్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ టైం వచ్చేస్తుంది. ఎగ్జామ్ కూడా బాగా పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ బాగా అటెండ్ చేద్దాం అనుకుంటారు. కానీ కొన్ని క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి, కొంతమందికి ఏమో కొన్ని క్వశ్చన్స్ బాగా ఈజీగా ఉంటాయి. ఓవరాల్గా చూస్తే వీళ్ళ క్లాస్ యావరేజ్ ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టే టాప్ 3లో ఉంటుంది. కాబట్టి అల్టిమేట్గా మిస్ సెన్ మళ్ళీ వీళ్ళ క్లాస్కి తిరిగి వచ్చేస్తుంది. మిస్ సెన్ రావడంతో వీళ్ళకి ఒక వెల్కమ్ పార్టీని కూడా ప్లాన్ చేస్తారు. ఇది చూసి మిస్ సెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఆ హ్యాపీనెస్ని బయటకి ఎక్స్ప్రెస్ చేయకుండా సీరియస్ ఫేస్ పెట్టి, నేను ముందే చెప్తున్నాను, మీరే నన్ను ఎంచుకున్నారు కాబట్టి నేను చెప్పిందే మీరు చేయాలి. నేను స్ట్రిక్ట్గానే ఉంటాను. కావస్తే మళ్ళీ మీరు మార్పించేసుకోండి అని అంటే, ఏం కాదు, మాకు మీరే కావాలి అని చెప్పి మీరుంటేనే మేమందరం బాగా చదువుకుంటాం. ఇప్పటి నుంచి ప్రామిస్ చేస్తున్నాం, నెక్స్ట్ మంత్లీ ఎగ్జామ్స్ అలా కూడా మేము ఎప్పుడు టాప్ 3లోనే ఉంటామని చెప్పేసరికి మిస్ సెన్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంటికి వెళ్ళంగానే లిటిల్ కింగ్ కాంగ్ వాళ్ళ నాన్నకి బాగా నడుము నొప్పి వస్తుందని అయితే తెలుస్తుంది లిటిల్ కింగ్ కాంగ్కి. అందుకోసమే ఇవాళ వాళ్ళ నాన్న జాబ్కి వెళ్ళారు. కాకపోతే ఇవాళ ఇంపార్టెంట్ క్లాస్ ఒకటి ఉంటుంది. చిన్నపిల్లలందరూ ఈయన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి నా బదులు నువ్వు ఆ కరాటే క్లాసెస్ని తీసుకోమని చెప్పంగానే లిటిల్ కింగ్ కాంగ్ అసలు క్లాసెస్ తీసుకోగలదా అని తన మీద తనకే డౌట్ వస్తుంది. ఆయన ధైర్యం చేసుకొని ఆ క్లాసెస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న పిల్లలందరూ బుడతల్లాగా చిన్న చిన్న సైజులో ఆమ్లెట్స్ లాగా ఉంటారు. వాళ్ళందరి చూడగానే లిటిల్ కింగ్ కాంగ్కి అమ్మయ్య, వీళ్ళందరూ చిన్న పిల్లలే, వీళ్ళని ఈజీగా డీల్ చేసేయచ్చు అని అనుకుంటుంది. కానీ వాళ్ళు మాత్రం వచ్చి రాగానే నీ మ్యాథ్స్లో స్కోర్ ఎంత అక్కాయి అని అడగంగానే మ్యాథ్స్లో స్కోరా, అది నేను చెప్పను అని చెప్పి ఎలాగోలాగా టాపిక్ని డైవర్ట్ చేసేస్తుంది. చెప్పలేనంత స్కోర్ వచ్చిందంటే ఖచ్చితంగా అది తక్కువ అయి ఉంటుందని వాళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేసేస్తారు. మా స్కోర్స్ చెప్తా మాగు అని చెప్పి ఒకళ్ళు 99, ఒకళ్ళు 98, ఇంకొకరు 100, ఇంకొకరు అయితే 105 అని చెప్పేస్తారు. అందరూ బిల్డప్ కొట్టుకునే వాళ్ళే అని అర్థమైన తర్వాత వీళ్ళని డీల్ చేయడం కాస్త కష్టమని అర్థమవుతుంది హీరోయిన్కి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇదే టైంకి జియాంగ్ చెంగ్ ఈ ప్లేస్కి వస్తాడు. వచ్చి రాగానే హీరోయిన్ మీద చెయ్యి వేయడంతో హీరోయిన్ ఒక్కసారిగా భయపడి జియాంగ్ చెంగ్ని ఎత్తి ఎగరేసి కింద పడేస్తుంది. అప్పుడే ఆ మేనేజర్ అక్కడికి వచ్చి, ఇతను కొత్తగా మన టీంలో జాయిన్ అవుతున్నాడు, ఇతనికి కూడా నువ్వు కరాటే నేర్పించాలి అని అంటే, సరే నేర్పిస్తాను అని చెప్తుంది. నిజంగా జియాంగ్ చెంగ్ ఫేస్ మాస్క్ ఇంకా క్యాప్ పెట్టుకోవడం వల్ల, అది కూడా స్పెట్స్ కూడా పెట్టుకోవడం వల్ల ఎవరు అతన్ని అంత ఈజీగా గుర్తుపెట్టరు. ఇక్కడికి జియాంగ్ చెంగ్ రావాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నట్లయితే, జియాంగ్ చెంగ్ కొత్త డ్రామా ఒకటి స్టార్ట్ అవుతుంది. దానిలో అతను కరాటే మాస్టర్గా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అతను బేసిక్ కరాటే స్కిల్స్ని నేర్చుకుందాం హీరోయిన్ వాళ్ళ నాన్న అకాడమీకి వస్తాడు. కానీ వాళ్ళ నాన్న లేడు కాబట్టి ఇంక ఇప్పటి నుంచి జియాంగ్ చెంగ్కి కరాటే నేర్పించాల్సిన బాధ్యత హీరోయిన్దే అవుతుంది. నెక్స్ట్ డే సాయంత్రం స్కూల్ అయిపోయి జిన్హాన్ ఇంకా లిటిల్ కింగ్ కాంగ్ కలిసి బయటికి వస్తూ ఉన్నప్పుడు జియాంగ్ చెంగ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. వచ్చి రాగానే లిటిల్ కింగ్ కాంగ్ వచ్చి కార్ ఎక్కువ అని అనగానే, అదేంటి అసలు నువ్వు నన్ను పిలవడం ఏంటి, నువ్వు పెద్ద స్టార్వి, నేను నీ కార్ ఎందుకు ఎక్కాలి అని అడుగుతుంది. మర్చిపోయావా, నువ్వు నన్ను ఎత్తి కింద పడేసావు కదా, నాకు ఇవాళ కూడా నువ్వు కరాటే నేర్పాలి, ఇంక ఇప్పటి నుంచి నువ్వే నా కరాటే ట్యూటర్వి అని అనగానే జిన్హాన్కి జరిగిన విషయం అంతా చెప్తుంది. కానీ జిన్హాన్ దీన్ని పెద్దగా పట్టించుకోనట్టు ఎక్స్ప్రెషన్ పెడతాడు, కానీ లోపల మాత్రం కుళ్ళుకుంటాడు. కానీ జియాంగ్ చెంగ్ జిన్హాన్కి
ఇంకా కుళ్ళు పెంచడం కోసం లిటిల్ కింగ్ కాంగ్ నువ్వు వస్తావా రావా, ఒకవేళ నాకు ట్యూటర్గా ఉండనంటే కనుక మీ డాడీకి అకాడమీనే ఎగరకొట్టేస్తానని బెదిరిస్తాడు. ఇంతలాగా బెదిరించేసరికి లిటిల్ కింగ్ కాంగ్ కూడా వాళ్ళ డాడీ జాబ్ పోకూడదు కాబట్టి సరే వస్తాను, కానీ నన్ను ఇబ్బంది పెట్టావంటే నా చేతిలో నువ్వు బలవ్వాల్సిందే అని చెప్పి ముందు ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది. ఆ వార్నింగ్ ని అసలు జియాంగ్ చెంగ్ ఏ మాత్రం పట్టించుకోడు. జిన్హాన్ కి కుళ్ళు పెరుగుతుందా లేదా అది మాత్రమే పట్టించుకుంటాడు. అందుకోసమే లిటిల్ కింగ్ కాంగ్ ని తన వెనకాల ఫాలో అవ్వమని కార్ ఎక్కమని చెప్తాడు. కార్లో వెళ్ళేటప్పుడు కూడా జియాంగ్ చెంగ్ తెగ ఇస్కించేస్తూ ఉంటాడు. అందుకోసమే తన్ని కొట్టలేక తన కార్ని చిత్తు చేస్తుంది. దాన్ని చూసి భయపడిన జియాంగ్ చెంగ్ ఒక్కసారిగా కామ్ అయిపోతాడు. నువ్వు నన్ను ఇసికించినా, నాతో మాట్లాడాలని ట్రై చేసినా ఈసారి ఆ కార్ ప్లేస్ లో నీ మొహం ఉంటుంది, జాగ్రత్త అని వార్నింగ్ కూడా ఇస్తుంది. సరే నేను నీతో ఏమి మాట్లాడలే, నువ్వు నన్ను భయపెట్టేకు, నువ్వు జస్ట్ నాకు కరాటే నేర్పించి చాలు, రోజు ఈ టైంకి వచ్చి నేను పికప్ చేసుకుంటానని చెప్తాడు. కింగ్ కాంగ్ కి అసలు ఈ జాబ్ చేయడం అస్సలు ఇష్టం లేదు. అయినా సరే వాళ్ళ నాన్న జాబ్ పోకూడదు కాబట్టి జియాంగ్ చెంగ్ ని ట్రైన్ చేయడానికి ఒప్పుకుంటుంది. అసలు రోజులు గడుస్తూ ఉంటాయి కానీ లిటిల్ కింగ్ కాంగ్ జిన్హాన్ తో టైం ఎక్కువ స్పెండ్ చేయలేకపోతుంది. ఎందుకంటే స్కూల్ అవ్వంగానే వీడొచ్చి పికప్ చేసేసుకుంటున్నాడు. అందుకోసం వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ పెరుగుతుంది. జిన్హాన్ తో ఉన్న బాండింగ్ మాత్రం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. జిన్హాన్ కి కుళ్ళు ఎక్కువైపోతూ ఉంటుంది. అసలు రోజుకి జియాంగ్ చెంగ్ ఇంకా లిటిల్ కింగ్ కాంగ్ వాళ్ళిద్దరూ అంతంత టైం ఎలా స్పెండ్ చేస్తున్నారని ఒక మాస్టర్ ప్లాన్ ని వేస్తాడు. దీని ప్లాన్ ప్రకారం ఇప్పుడు షెన్జేని పిలిపించుకొని షెన్జేని రెచ్చగొడదాం అనుకుంటాడు. షెన్జేకి కూడా లిటిల్ కింగ్ కాంగ్ అంటే మంచి ఫ్రెండ్, ఇంకా తనకి ఇష్టం కాబట్టి వీళ్ళిద్దరూ కలిసారంటే జియాంగ్ చెంగ్ ఇంకా లిటిల్ కింగ్ కాంగ్ ని ఈజీగా విడగొట్టగలుగుతారు. అందుకోసమే వీళ్ళు ఈ ప్లాన్ ని వేద్దాం అనుకుంటారు. సో రేపటి నుంచి వీళ్ళు కూడా లిటిల్ కింగ్ కాంగ్ దగ్గర కరాటే నేర్చుకోవడానికి ఆ అకాడమీకి వెళ్దామని అయితే డిసైడ్ అవుతారు. మరి వీళ్ళు తీసుకునే డెసిషన్ వర్కౌట్ అవుతుందో లేదో మనం నెక్స్ట్ పార్ట్స్ లోనే చూద్దాము. అల్టిమేట్ గా ఇప్పుడు జియాంగ్ చెంగ్ రీ ఎంట్రీ వల్ల జిన్హాన్ ఇంకా షెన్జే మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇలాగా వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. పైనుంచి వీళ్ళిద్దరూ కలిసే పని చేయబోతున్నారు. సో నెక్స్ట్ పార్ట్స్ ని కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మర్చిపోకుండా వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.